మొన్నటి వరకు ఆ ఇద్దరు నాయకులు రాసుకొని పూసుకొని తిరిగారు. తాము సోదరులమని డంకా బజాయించి మరీ చెప్పారు. కలిసి శత్రువుపై యుద్ధానికి దిగేందుకు ప్లాన్లు గీశారు. అంతేకాదు ఓ నాయకుడి శత్రువులకు మరో నాయకుడు వార్నింగ్స్ కూడా ఇచ్చాడు. నేడు ఆ ఇద్దరి ప్రపంచ నాయకుల బంధానికి బీటలు బారాయి. ఓ నాయకుడు షేర్ చేసిన వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది. ఉన్నట్టుండి ఆ వీడియోను సదరు నాయకుడు ఎందుకు షేర్ చేశాడా అంటూ ప్రపంచ దేశాలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి. అయితే ఆ నాయకుడు వీడియోను షేర్ చేసిన టైమింగ్ ఎక్కడో తేడా కొడుతుంది. దీంతో వీడియో షేర్ చేసిన నాయకుడి వేడుకకు వెళ్లాలనుకున్న మరో నాయకుడు తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్నాడు. అసలు ఆ ఇద్దరు నాయకులు ఎవరు? ఆ వీడియోలో ఏముంది? వాచ్ ది స్టోరీ. ట్రంప్ నెతన్యాహు సోదర భావం తెగిపోయిందా? యుఎస్ పర్యటనను నెతన్యాహు రద్దు చేసుకున్నాడా? ట్రంప్ దయకు యూరోప్ దేశాలు యత్నిస్తున్నాయా? డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటే ప్రపంచ నాయకులు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. ట్రంప్ ఎవరిని ఎప్పుడు టార్గెట్ చేస్తారోనని ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే తనతో అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులను కూడా ట్రంప్ వదిలిపెట్టడం లేదు. అమెరికా అధ్యక్షుడిగా ఫస్ట్ టర్మ్లో ట్రంప్తో రాసుకొని పూసుకొని తిరిగిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును సైతం వదిలిపెట్టలేదు. ఇరువురు నాయకులు సోదరులుగా పలుమార్లు చెప్పుకున్నారు. అంతేకాదు ఇజ్రాయెల్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకు ట్రంప్ హయాంలోనే మార్చారు. వెస్ట్ బ్యాంకులోని ఇజ్రాయెల్ స్థావరాలకు ట్రంప్ రక్షణ కల్పించాడు. దక్షిణ సిరియాలో ఆక్రమిత గోలాన్ హైట్స్ ను ఇజ్రాయెల్ భూభాగంగానే ట్రంప్ గుర్తించాడు. అందుకు బదులుగా ట్రంప్ పై నెతన్యాహు ప్రశంసల జల్లు కురిపించాడు. గోలాన్ హైట్స్ ను ఇజ్రాయెల్ భూభాగంగా గుర్తించిన తర్వాత ఆ ప్రాంతానికి ట్రంప్ హైట్స్ గా నెతన్యాహు పేరు మార్చాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య అనుబంధం చేడిందా? ఈ అనుమానం ఎందుకంటే తాజాగా ఓ వీడియోను ట్రంప్ సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ట్రంప్ మిత్రుడు టక్కర్ కార్ల్సన్ ను అమెరికన్ ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ వీడియోలో ఏముంది? ఎందుకు ట్రంప్ దాన్ని ఇప్పుడు షేర్ చేశాడు? ట్రంప్ షేర్ చేసిన వీడియోలో కార్ల్సన్ ను ఇరాక్, సిరియాలో అమెరికా జోక్యం చేసుకోవడంపై సాక్స్ ప్రశ్నించాడు. పశ్చిమ ఆసియాలో నిరంతర యుద్ధాలపై నిలదీశాడు. ఈ యుద్ధాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహునే కారణమని సాక్స్ నిందించాడు. ఇజ్రాయెల్ ప్రధానిని యుద్ధకాంక్ష ఉన్న దారుణమైన వ్యక్తిగా అసభ్య పదజాలంతో ప్రొఫెసర్ సాక్స్ దూషించాడు. ఒక రకంగా నెతన్యాహును దారుణంగా ప్రొఫెసర్ అవమానించాడు. ఈ వీడియోను ట్రంప్ ఇప్పుడు ఎందుకు షేర్ చేశాడన్నదే ఇప్పుడు అసలు చర్చ. ప్రొఫెసర్ సాక్స్ వాదనలను ట్రంప్ అంగీకరిస్తున్నాడా? ఒకవేళ అదే నిజమైతే మాత్రం ట్రంప్ భారీ యూటర్న్ తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే నెల రోజుల క్రితం నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడారు. అప్పట్లో స్నేహపూర్వకమైన సంభాషణగా ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం హమాస్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయాలన్నాడు. తాను చెప్పింది చెయ్యకపోతే నరకాన్ని చెవి చూడాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించాడు. అయితే 2 రోజుల్లోనే ట్రంప్ మనస్సు మార్చుకోవడానికి కారణమేమిటి? దీనికి ఎలాంటి కారణాలు లేవు. అయితే ఈ వీడియోకు అతిపెద్ద వివరణ కూడా ఉంది. అందులో సిరియాలో ఒబామా ఎలా జోక్యం చేసుకున్నాడో, బషర్ అల్ అసద్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు అమెరికా గూఢచార సంస్థ సిఐఏ ఎలా ప్రయత్నించిందో వంటి అంశాలను కూడా ప్రొఫెసర్ సాక్స్ ప్రస్తావించాడు. నిజానికి ట్రంప్ షేర్ చేసిన వీడియోకు నెతన్యాహు ఇజ్రాయెల్ వంటి హ్యాష్ ట్యాగ్లను ఏమాత్రం పెట్టలేదు. బహుశా అందులోని ఒబామాను ప్రొఫెసర్ సాక్స్ నిందించిన అంశాల కోసమే ట్రంప్ ఈ వీడియో షేర్ చేసి ఉండొచ్చు. నెతన్యాహును అసభ్య పదజాలంతో నిందించిన వ్యాఖ్యలను ట్రంప్ విని ఉండకపోవచ్చు. అయితే ఆ వీడియోను షేర్ చేసిన ట్రంప్ ఉద్దేశం ఏమిటో కనిపెట్టడం అసాధ్యం. అయితే ఈ వీడియోను ట్రంప్ షేర్ చేయడంతో నెతన్యాహు ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అయింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని తీవ్ర అసంతృప్తికి గురైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ నెల 20న అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి నెతన్యాహు అమెరికాకి వెళ్లాల్సి ఉంది. తాజాగా అమెరికా పర్యటనను నెతన్యాహు రద్దు చేసుకున్నాడు. ట్రంప్ షేర్ చేసిన వీడియోపై ఇప్పటివరకు ఎవరూ తప్పుపట్టలేదు. కానీ ట్రంప్ ఆ వీడియోను షేర్ చేసిన టైమింగే అనుమానాస్పదంగా ఉంది. ట్రంప్ వీడియో షేరింగ్ తో ఈ గందరగోళం ఎందుకు నెలకొంది తెలుసా? ఎందుకంటే ఇటీవల ట్రంప్ పోస్టులు దుమారం రేపుతున్నాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం గ్రీన్లాండ్ ను అమెరికాకు అప్పగించాలంటూ డెన్మార్క్ ను ట్రంప్ ఆదేశించాడు. అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ అవసరమని ట్రంప్ వాదిస్తున్నాడు. అయితే డెన్మార్క్ ఆధ్వర్యంలో ఉన్న గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతం. సింపుల్ గా చెప్పాలంటే గ్రీన్లాండ్ తమదని డెన్మార్క్ వాదిస్తోంది.
ఒక సార్వభౌమాధికారం ఉన్న దేశానికి చెందిన భూభాగాన్ని ట్రంప్ కోరుకుంటున్నాడు. నాటో మిత్ర దేశమైన డెన్మార్క్ పై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. గ్రీన్లాండ్ పై ట్రంప్ వ్యామోహం కొత్తేమీ కాదు. 2019లో తొలిసారి గ్రీన్లాండ్ పై తన కోరికను ట్రంప్ బయటపెట్టాడు. అప్పట్లో గ్రీన్లాండ్ ను కొనుగోలు చేస్తామని ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా మిలిటరీ యాక్షన్ తో గ్రీన్లాండ్ ను సొంతం చేసుకునేందుకు సిద్ధమని ట్రంప్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఏదో ఒకటి చేసి గ్రీన్లాండ్ సొంతం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ట్రంప్ తీరుతో యూరోప్లోని అమెరికా మిత్రదేశాలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలపై జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ లాంటి కొందరు యూరోప్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఎందుకు విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఒలాఫ్ తెలిపాడు. ట్రంప్ అవగాహన లోపంతోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్టు యూరోపియన్ నాయకులు భావిస్తున్నారని జర్మనీ ఛాన్సలర్ వెల్లడించాడు. తూర్పు పశ్చిమం ఏదైనా ఆయా దేశాల సరిహద్దులను, సార్వభౌమత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఒలాఫ్ స్పష్టం చేశాడు. ప్రపంచంలోని ఏ దేశమైనా సార్వభౌమ సరిహద్దులపై దాడి చేయడానికి ఫ్రాన్స్ అనుమతించదని ఆ దేశ విదేశాంగ మంత్రి జియాన్ నోయెల్ బర్రాట్ తేల్చి చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం మిత్రదేశాలతో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నించడం లేదు. అమెరికాలో విలీనం కావాలని గ్రీన్లాండే కోరుకుంటోందని ట్రంప్ బలంగా నమ్ముతున్నాడు. తాము కావాలని గ్రీన్లాండ్ ను కోరుకోవడం లేదని ట్రంప్ చెప్తున్నాడు. అక్కడి ప్రజల నుంచే అమెరికాలో విలీనంపై అద్భుతమైన స్పందన వచ్చిందని ట్రంప్ వాదిస్తున్నాడు. తన ప్రతినిధిగా తన కుమారుడు గ్రీన్లాండ్ లో అడుగుపెట్టగానే అక్కడ ఘన స్వాగతం లభించినట్టు ట్రంప్ వివరించాడు. గ్రీన్లాండ్ విలీనం అనేది ఒక ఉత్సవం లాంటిదని ట్రంప్ తెలిపాడు. అయితే డెన్మార్క్ పరిస్థితి ఎలా ఉంది? ఆ దేశం వద్ద భారీ ఆయుధాలు లేవు, జలాంతర్గాములు లేవు, కనీసం గగనతల రక్షణ వ్యవస్థలు కూడా ఆ దేశం వద్ద లేవు. ఆ దేశం కేవలం అమెరికా, నాటో రక్షణే నమ్ముకున్నది. అందుకే ఇప్పుడు డెన్మార్క్ టెన్షన్ పడుతోంది. ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్ ను అమ్మకానికి పెట్టలేదని డెన్మార్క్ పదే పదే చెప్తోంది. కానీ క్షేత్రస్థాయిలో గ్రీన్లాండ్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు గ్రీన్లాండర్లు మాత్రం డెన్మార్క్ ను పట్టించుకోవడం లేదు. డెన్మార్క్ చాలా చిన్న దేశమని గ్రీన్లాండ్ ను రక్షించలేదంటున్నారు. తమకు శక్తివంతమైన దేశం మద్దతు అవసరం అంటున్నారు. ఎందుకంటే గ్రీన్లాండ్ సుసంపన్నమైన దేశంగా వారు వివరిస్తున్నారు. మరికొందరు మాత్రం ట్రంప్ తమ దేశాన్ని తీసుకోవడాన్ని అంగీకరించమంటున్నారు. గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి ఉన్న దేశం. డెన్మార్క్ వలస పాలనను గ్రీన్లాండ్ చవిచూసింది. ఆన్ పేపర్ గ్రీన్లాండర్లు కోరుకుంటే స్వతంత్రంగా ఉండొచ్చు. కానీ అమెరికాలో గ్రీన్లాండ్ చేయడం మాత్రం చాలా కష్టమే. నిజాయితీగా చెప్పాలంటే యూరోప్ మేల్కొనాల్సిన సమయం ఇది. తమ దేశాల రక్షణను, విదేశాంగ విధానం బాధ్యతలను అమెరికాకు యూరోపియన్ నాయకులు అప్పగించారు. ఒకవేళ అమెరికా తమను వదిలేస్తే పరిస్థితి ఏమిటన్నది మాత్రం యూరోపియన్ నాయకులు మర్చిపోయారు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వారికి కొన్ని ప్రశ్నలను సంధించాడు. వాటికి సమాధానం చెప్పడానికి యూరోప్ ఇబ్బంది పడుతోంది. తాజా నివేదికల ప్రకారం యూరోప్ నాయకులంతా కలిసి అమెరికాలో పర్యటించనున్నారు. ట్రంప్ ను ప్రశ్నం చేసుకునేందుకు యత్నించనున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్ దేశాల విదేశాంగ మంత్రులు ఈ నెలలో ట్రంప్ ను కలవనున్నారు. ఈ పర్యటనను ఐకమత్యం ప్రదర్శనగా యూరోప్ దేశాలు చెప్తున్నాయి. యూరోప్ నాయకుల భవితవ్యం మాత్రం ట్రంప్ చేతిలో ఉందని చెప్పక తప్పదు. అయితే యూరోప్ నాయకులకు ట్రంప్ ఎలాంటి హామీలిస్తాడో వేచి చూడాల్సిందే.